Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. కాదు గాయత్రి రిచ్చా మిడిల్ క్లాసా ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చెల్లి ఎక్కడెక్కడో చదువుతున్నారని అన్నారు. అదర్ అబ్రాడ్ అటు వెళ్ళాలంటే ఇట్ లైక్ ఖర్చుతో కూడుకున్న విషయాలు. హౌ యువర్ మదర్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఏంటి? ఎబో రిచ్ ఫ్యామిలీయా, బిలో రిచ్ ఫ్యామిలీయా, మళ్ళా మిడిల్ క్లాసా ఏంటి? లేదండి, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్. ఊరికి వెళ్ళారా సినిమా తర్వాత? లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ లో, అందరూ ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ నుంచి కమ్ టు అనంతపూర్, ఐ వాంట్ టు గో. బట్ నాకు యాక్చువల్లీ కరెక్ట్ రిలీజ్ వీక్ మొత్తం అంతా కూడా ఐ వాజ్ కంప్లీట్లీ డౌన్ విత్ ఫీవర్. రిలీజ్ రోజు ఐ వాజ్ డౌన్ విత్ 1 or 2 ఫీవర్. అలాగే వెళ్ళాం నైట్ మళ్ళీ థియేటర్. సో అలాగే ఆ రోజు నైట్ నాకు మళ్ళీ కాల్స్ చేసి వాళ్ళు థియేటర్ విజిట్కి వెళ్ళంటే నేను డౌన్ విత్ ఫీవర్ బాలా అని అంటే, అయ్యో ఎట్లా అంటే పర్లేదు, నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వాటర్ తాగి రెడీ వస్తాను అంటే వచ్చారు, పికప్ చేసుకున్నారు. నేను అక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళగానే ఐ కొలాప్స్డ్, కళ్ళు తిరిగి. శ్రీనాథ్ గారు హీ టుక్ మీ ఆన్ ఎ వీల్ చైర్ ఇన్సైడ్ ద థియేటర్. అయ్యో నిజంగా ఆ రోజు అలాగే ఉంది సిచ్యువేషన్. నాకు అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఫీవర్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్. వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని ఇలా తీసుకెళ్లారు. మేము సరే ఇది మాత్రం ఎక్కడ ప్రోమో వీడియోస్ లో వేయకండి, అది నిజమైన కూడా పబ్లిసిటీ స్టంట్ అనుకుంటారు అని. కాకపోతే ఇలా ఐ సో సారీ టు సే దిస్, మీరు అలా అనగానే నాకు అనిపించింది అందుకే కొంచెం తినాలి. బాగా తింటా ఆబ్వియస్లీ, బట్ ఊరికే సిచ్యువేషన్ ఆల్మోస్ట్ 1 week దానికి ముందు ఒక 5 days నుంచి ఫీవర్ లో ఉన్నా. అలాగే ఐ వాజ్ లైక్ కోపింగ్ అప్ విత్ ద ప్రోమో వీడియోస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కాకపోతే ఇంకా ఆ రోజుకి అయిపోయింది. కానీ మీకు ఈ ఇంటర్వ్యూస్ అవి అన్నీ వేస్తున్నప్పుడు లైక్ డైలీ ఒక 10-12 ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ యాక్చువల్ థాట్ ఏంటంటే? ఎందుకంటే ఒకటి సినిమా గురించి అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతారు, దాన్ని పలు విధాలు చెప్పాలి, కానీ మీరు అందరికీ చెప్పాలి. అంటే అందరికీ అది ఫస్ట్, వాళ్ళకి మాత్రమే అది ఫస్ట్ ఇంటర్వ్యూ, మీకు మాత్రం అది 2వ అవ్వచ్చు, 4వ అవ్వచ్చు, 10వ అవ్వచ్చు. నీరసం వచ్చేస్తుంది తెలుసా. లిటరల్లీ మనకి ఎవరైనా సరే జనరల్ గా ఒకటే క్వశ్చన్ ని పద్దాకలు అడిగితే మనకు కోపం వస్తుంది. 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, ఆ తర్వాత ఇలా నేను చెప్పను అంటాం. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ పర్టికులర్ గా? దట్ వాజ్ లైక్ డిఫరెంట్ ఫేజ్ యాక్చువల్లీ. ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ అంటే హెక్టిక్ గా మారిపోయిన డేస్ ఇవి. సో హౌ యూ ఎంజాయ్డ్ ఇట్? పైగా వీళ్ళేం తెలుసా, ప్రతి ఇంటర్వ్యూకి ఇవి ఒక కాస్ట్యూమ్ మార్చాను నేను. ఓపిక. శ్రీనాథ్ ఇస్ లైక్, నాకు ఏం లేదండి, నేను చొక్కా తెచ్చుకున్నాను, మార్చేసుకుంటాను. నేను అలా వెళ్ళి 2 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని వచ్చాను. యు ఆర్ హ్యావింగ్ సారీస్ సమ్ టైమ్స్ అండ్ అనార్కలీస్ అండ్ సూట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఆ మూమెంట్ లో ఎలా ఉండిందంటే, గజనీ మూవీలో అసిన్ గారు చెప్తారు చూడండి, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి తను ఎయిర్పోర్ట్ లో కలిసాడు, హాయ్ అన్నాడు, హాయ్ అన్నాను. ప్రతి ఒక్కరికి సేమ్ స్టోరీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి తను సేమ్ స్టోరీ రిపీట్ చేస్తుంది కదా, నాకు అలాగే ఉండింది. ప్రతి ఒక్కరికి హాసన్ గారు గుర్తొచ్చారు దెబ్బకి. గజనీ సినిమా గుర్తొచ్చేసింది అనమాట బ్యాక్గ్రౌండ్ లో అని చెప్పారు కదా, అలాగే ఉంది. కానీ మీ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ బంగారి బంగారి పాట మీరు దాన్ని ఎంతో ఓన్ చేసేసుకున్నారంటే, ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా వాళ్ళతో పాట వెళ్ళి చెయ్యడము, ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి మళ్ళీ రీల్స్ చేయడము, వాళ్ళందరితోటి ఆ స్టెప్ ని, హుక్ స్టెప్ ని వేయడము. వాజ్ లైక్ అదొక మెమరీ, మంచి బ్యూటిఫుల్ మెమరీ మీకు కదా. సో కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ For 18 million subscribers. Do subscribe to Volga Videos.